What a privilege. What a privilege to worship a living God. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, in every situation, in every circumstance, at all circumstances, give thanks to God. Give thanks to God. Pray without ceasing. Pray without ceasing in all situations, in all circumstances. Give thanks. Give thanks. ఎందుకనంటే ప్రతి సమయంలోనూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ తర్వాత భాగంలో దట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క చిత్తం ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే there are many things that are God's plan and will in our life, and one of the foremost thing that is God's plan and will in our life is at all times, at all situations, give thanks to him. Give thanks to him. ఎందుకు మరి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి? Why should I be thankful to him? Why should I be grateful to him? ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలము సృష్టించినటువంటి ఈ యొక్క కరోనా, ఈ యొక్క కోవిడ్ సృష్టించినటువంటి అల్లకల్లోలం అంతా ఇంత కాదు. ది ఎంటైర్ వరల్డ్ హ్యాస్ కమ్ టు అ హాల్ట్. The entire world has come to a halt. The entire human race are trembling. సమస్త మానవాళి వణుకుతోంది భయముతో దిగులుతో. మరి ఇటువంటి పరిస్థితుల్లో why should I be thankful to God? Why should I thank God? అన్నటువంటి మాట మనము ధ్యానించినట్లయితే ప్రాబబ్లీ ఈరోజు I would like to put forth 5 reasons. 5 కారణాలు ఉన్నాయండి. దో అవర్ లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ వెరీ ఫేర్, ఈ జీవితం మనకు అనుకూలంగా లేకపోయినా, ఓకే, ఈ జీవితంలో మనము సంతోషాన్ని నిత్యము అనుభవించలేకపోయినా, మన జీవితాల్లో కష్టాలున్నా, మన జీవితాల్లో నష్టాలున్నా, మన జీవితాల్లో బాధలున్నా, ఇబ్బందులున్నా, మనం అనుకున్నట్లు మన జీవితంలో కార్యాలు జరగకపోయినా కూడా ఎందుకు నేను దేవుని స్తుతించాలి? ఓకే, వై షుడ్ అ మ్యాన్ థ్యాంక్ గాడ్? ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ just the religious perspective or the Christian perspective or any kind of a perspective, but I'm talking from a human perspective. మానవుని యొక్క పరిస్థితి నుంచి, మానవుని యొక్క తన యొక్క జీవితంలో నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే there are many reasons why we should thank God. అందులో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి, as we all know, our ultimate foundation, our ultimate source is this word of God. మరి దేవుని యొక్క వాక్యము, what is that it's going to explain to us? Those 5 important reasons why you and me have to worship God. దాదాపు 22 సంవత్సరాల వరకు కూడా మరి నా యొక్క జీవితంలో థింగ్స్ వెరెంట్ గోయింగ్ వెరీ వెల్. నా యొక్క జీవిత సాక్ష్యాన్ని నేను క్లుప్తంగా మీతో పంచుకుంటాను. 22 సంవత్సరాల వరకు నా యొక్క జీవితంలో పరిస్థితులంత అనుగుణంగా వెళ్ళలేదు. నా 5 ఏళ్ల ప్రాయంలో మా నాన్నగారు ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో చనిపోయారు. ఓకే, ఈవెన్ టిల్ టుడే ఐఎమ్ నాట్ టు షూర్ the reason of my dad's death. మా మమ్మీ నాకు చెప్పలేదు. Few people say that it was a suicide, few people say that it was an accident. Whatever. 5 సంవత్సరాల వయసులో మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నాను. మా నాన్నగారిని పోగొట్టుకున్న రోజు నుంచి నా జీవితంలో ఏదైనా ఒక లోటు ఉంది అనంటే అది తండ్రి యొక్క ప్రేమ. ఇట్ ఈస్ లవ్ ఆఫ్ ద ఫాదర్. ఆ తండ్రి యొక్క ప్రేమను నా జీవితంలో లోటుగా నేను గ్రహించి, అది నాకు లోకంలో దొరుకుతుందేమో అని ఐ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫాదర్స్ లవ్ ఇన్ టు దిస్ వరల్డ్.
I started seeking, I started searching everywhere, in every thing that I saw, in every person that I've met. I thought I can probably receive this father's love. చిన్న వయసులో మా నాన్నగారు ఎలాగుంటారో నాకు అస్సలు గుర్తులేదు. Probably the only memory that I have of my father is probably few of his photographs, few of his black and white photographs that I've taken with him. అంతే. మా నాన్నగారిని ఎలాగా పాతి పెట్టారో, ఎలాగా పూడ్చారో, I have not even gone to the graveyard because I was a very small little boy. I was back at home. 3 రోజుల తర్వాత, చనిపోయిన 3 రోజుల తర్వాత మా నాన్నగారి యొక్క బాడీని ఇంటికి తీసుకుని వచ్చారు. ఆల్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, ఆ రోజు నుంచి దాదాపు 22 సంవత్సరాల వరకు, when my age was 22, till that time, things did not work very well in my life. Things did not go the way I wanted. నా జీవితంలో ఇలాగ జరగాలి అనుకున్నట్లు నా జీవితంలో కార్యాలు జరగలేదు. చిన్న వయసులోనే చెడ్డలవాట్లకు నా యొక్క జీవితము లోనైపోయింది. ఇన్ అ వెరీ వెరీ యంగ్ ఏజ్ ఐ గాట్ ఇన్ టు నైవ్ హ్యాబిట్స్. ఎలాంటి అలవాట్లు అనంటే, ఏ యవనస్తుడు చేయకూడని అలవాట్లకు నా యొక్క జీవితము లోనైపోయింది. 6వ తరగతిలోనే, while I was just about 11 years old, I got addicted for smoking. 12 ఏళ్ళ వయసు రాగానే నేను ఆల్కహాల్కి, అనగా మద్యానికి బానిస అయిపోయాను. ద సాడెస్ట్ పార్ట్ ఇస్ ఏంటో తెలుసా? ఏదైనా ఒక అలవాటు నేను చేసుకున్నాను అనంటే ఆ యొక్క రుచి చూసినటువంటి ఆ యొక్క అలవాటు నా జీవితంలో ఒక అడిక్షన్ అయిపోయేది. ఇట్ యూస్ టు బికమ్ an addiction in my life. I never used to taste something and leave them, but I used to get addicted. అలాగా చిన్న వయసులోనే మరి ధూమపానానికి, మద్యానికి నేను అలవాటు పడిపోయాను. చాలా చిన్న వయసులోనే ఐ బికేమ్ అ డ్రగ్ అడిక్ట్, ఐ బికేమ్ అ మర్డర్ కన్విక్ట్. నేను క్లుప్తంగా నా సాక్ష్యాన్ని చెప్తున్నాను, సో దాట్ యూ జస్ట్ గెట్ ద క్రక్స్ ఆఫ్ వాట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ. నేను చెప్పేటువంటి విషయాల్లో క్లుప్తంగా మీకు ఈ భావం అంతా కూడా అర్థం కావాలి. దాదాపు 22 సంవత్సరాలు ఒక తాగుబోతుగా, ఒక సిగరెట్లకు బానిసైన వ్యక్తిగా, ఒక డ్రగ్ అడిక్ట్గా, నా జీవితంలో నా యొక్క శరీరాన్ని పాడు చేసుకున్నటువంటి ఐ వాస్ ఫిజికలీ అబ్యూస్డ్. నా జీవితాన్ని, నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నాను చిన్న వయసులోనే. ఐ వెంట్ ఇన్ ఆల్ దీస్ వేస్ సో దాట్ ఐ కెన్ గెట్ ఫాదర్స్ లవ్ ఇన్ మై లైఫ్. 22 సంవత్సరాలు వెతికి ఐ కుడెంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ఎనీథింగ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. కానీ వెన్ థింగ్స్ వేర్ గోయింగ్ అన్ఫేర్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నేను అనుకున్నట్లు కాకుండా వేరే విధముగా ఆపోజిట్ డైరెక్షన్లో నా యొక్క జీవితం పోతున్నటువంటి సమయంలో దెర్ వాస్ అ సూపర్ న్యాచురల్ మిరకిల్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో సహజాతీతమైనటువంటి, ఎవరు నమ్మలేనటువంటి, ఇంతవరకు పాడుకున్న కృతజ్ఞతతో స్తుతి పాడేద. అర్హతే లేని నా జీవితంలో నీ ప్రేమను చూపించిన ప్రేమామయ, నా ఊహల కంటెను అధికముగా దయచేయు కృపామయ. నా జీవితంలో దేవుడు నా జీవితంలో నేను ఇంతవరకు ఊహించని గొప్ప కార్యాన్ని నా జీవితంలో దేవుడు చేశాడు. అదేంటి అనంటే, హీ ఎన్కౌంటర్డ్ మై లైఫ్. ఏ యొక్క మార్గంలో అయితే నేను పోకూడదో ఆ మార్గంలో నన్ను నిలిపి, ఏ మార్గంలో అయితే నేను పోవాలో ఆ మార్గానికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. ఒక ఇవాంజలికల్ యూనియన్ EU క్యాంప్లో దేవుడు నన్ను సంధించాడు. గాడ్ ఎన్కౌంటర్డ్ మీ. గాడ్ లిటరలీ ఎన్కౌంటర్డ్ మై లైఫ్. దేవుడు నా యొక్క జీవితాన్ని తాకాడు, స్పర్శించాడు, స్పందించాడు, సంధించాడు. దేవునికి నా జీవితం పట్ల కలిగినటువంటి ఆలోచనలు వేరే, నా జీవితం పట్ల నాకున్నటువంటి ఆలోచనలు వేరే. ఐ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్, ఐ హ్యాడ్ డిఫరెంట్ థాట్స్ అబౌట్ మై లైఫ్, అండ్ దాట్ వాస్ ద రీజన్ థింగ్స్ weren't going fair in my life. కానీ ఎప్పుడైతే నా గత జీవితాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి, ప్రభువా, దిస్ ఇస్ మై లైఫ్ అండ్ యు నో ఇట్ వెరీ వెల్ అండ్ ఐ నో ఇట్ వెరీ వెల్, లార్డ్ ఫర్గివ్ మీ ఇఫ్ యూ క్యాన్ అని ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చానో, ఆ పాదాల దగ్గరికి రావడానికి కారణం కూడా ఎవరైతే వాక్యం చెప్తున్నారో ఆ వ్యక్తి ఈ విధంగా పలికాడు.
ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ ఫాదర్స్ లవ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇఫ్ యు హవ్ నాట్ బీన్ గెటింగ్ ఇట్, నీ జీవితంలో తండ్రి ప్రేమ కొరకు నీవు తహతహలాడుతూ వెతుకుతున్నట్లయితే, ఆ తండ్రి ప్రేమ నీకు దొరకకుండానట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో ఆ యొక్క తండ్రి ప్రేమను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Jesus is ready to replace that father's love in your life so that your life will never be the same it was earlier. ఇంతకు ముందు ఉన్న రీతిగా నీ యొక్క జీవితం ఉండదు, నీ జీవితపు పరిస్థితి మారిపోతుంది అని ఆ వ్యక్తి ఎప్పుడైతే చెప్పాడో, నేను ముందరకు వచ్చాను, నా యొక్క జీవితాన్ని దేవునికి నేను సమర్పించుకున్నాను. అండ్ దేర్ వాస్ అ సూపర్ న్యాచురల్ మిరకల్ దట్ హ్యాపెండ్. ఏ వ్యక్తి అయితే తాగి కుప్పతొట్ల పక్కలో పడుండి ఒక వ్యభిచారకుడిగా, ఒక హత్య కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తిగా, సిగరెట్లకు బానిసైనటువంటి వ్యక్తిగా, మద్యానికి బానిసైనటువంటి వ్యక్తిగా, ఒక డ్రగ్ అడిక్ట్గా జీవించి సమాజము చేత, సంఘము చేత, కుటుంబము చేత తృణీకరింపబడి, చివరికి తన యొక్క తల్లి చేత శపింపబడి, మరణము వరకు శపింపబడినటువంటి వ్యక్తి ఈ జోయల్ నవీన్ బాబ్ను దేవుడు తన యొక్క ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క సువార్థికుడిగా లేపేశాడు. హీ జస్ట్ లిఫ్టెడ్ మీ, హీ జస్ట్ కాట్ మీ, హీ హ్యాడ్ అ డిఫరెంట్ ప్లాన్ ఫర్ మీ అండ్ హీ లిఫ్టెడ్ మీ టు బీ అన్ ఇవాంజలిస్ట్, అ రిప్రజెంటేటివ్, అ పర్సన్ హూ విల్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. జీవితాంతము దేవుని యొక్క పాదాలు పట్టుకొని, దేవుని యొక్క పాదాలు కడిగేటువంటి కృతజ్ఞతతో నిండినటువంటి, థ్యాంక్ఫుల్నెస్తో, గ్రేట్ఫుల్నెస్తో, రుణముతో నిండినటువంటి రెండవ జీవితాన్ని భిక్షంగా ఇచ్చినటువంటి ఆ యొక్క దేవాతి దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా, ఈ జీవితం నీవు నాకు ఇచ్చినటువంటి భిక్ష అయ్యా, జీవితాంతము నీకు రుణపడిపోయాను ప్రభువా అని నా యొక్క గడిచినటువంటి దినాలన్నీ, ఇక గడవబో దినాలన్నీ కూడా ఆయన యొక్క పాదాలు కడిగేటువంటి కృప, ఆయన పాదాలు కడిగేటువంటి ధన్యత దేవుడు నాకు దయచేశాడు. ఏ వ్యక్తి అయితే సమాజం తృణీకరించిందో, ఏ వ్యక్తి అయితే సమాజం చీకొట్టిందో, ఏ వ్యక్తి జీవితం పట్ల ఇక హోప్ లేదు, ఇక నిరీక్షణ లేదు అనుకున్నారో జనాలు, వీడు ఖచ్చితంగా నా ఆకారము 2 అంతలు ఉండేది, నా ముఖం అంతా ఉబ్బిపోయేది, నా బాడీ అంతా కూడా ఇంజెక్షన్లతో గుచ్చుకున్నటువంటి మార్క్స్, tattoos everywhere, I was abnormal, I was completely abnormal, but God made me normal because of the plan that he had for me and through my life. నా జీవితంలోనూ, నా జీవితం ద్వారా దేవునికి ఉన్నటువంటి ప్రణాళికల్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. అండ్ టుడే he made my life fair. Though I had unfair situations in my life, he turned and transformed those things as favorable in my life. దేవుని యొక్క కృప చేత దేవుడు నన్ను రక్షించుకున్నాడు. దేవుని యొక్క కృప చేత దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. చనిపోతాడు అనుకున్నటువంటి వ్యక్తి, సూసైడ్ 9th స్టాండర్డ్లోనే సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తి, వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడు, హీఈస్ నాట్ నార్మల్, హీ విల్ డెఫినెట్లీ డై అనుకున్నటువంటి వ్యక్తికి మరొక జీవితాన్ని ప్రసాదించి ఈరోజు తన యొక్క పాదాలు కడిగేటువంటి సేవకునిగా దేవుడు నిలబెట్టేశాడు. Now I have 5 reasons to thank my God. I have 5 strong reasons to thank my God in this unfair situation. ఈరోజు ఇవన్నీ నాకు అనుకూలించడం లేదని నువ్వు అనుకోవచ్చేమో, కానీ there are many reasons that are favorable unto you, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ 5 విషయాలు మనము వాక్యంలో నుంచి చదువుకొని లెట్స్ మూవ్ ఫార్వర్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. One of the reason that you need to be thankful to God is యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్థానము, his position was at the right hand of the Father. తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని దేవదూత గణముల చేత స్తుతులు ఆరాధనలు పొందుతున్నటువంటి ఆ దేవాతి దేవుడు
నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అనంటే ఆ తండ్రి యొక్క కుడి పార్శ్వమును, ఆ స్థానమును నీ కొరకు నా కొరకు విడిచిపెట్టి, పరలోక రాజ్యమును నీ కొరకు నా కొరకు విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. He came into this earth just because he loved us. And he wanted to fulfill the will of the Father. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు. ఆ చిత్తం ఏంటి అనంటే, ఎవరెవరైతే ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందునట్లు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి యేసయ్య వచ్చేశాడు. Jesus came into this world. Jesus came into this world so that you and me who are in this earth will inherit that heavenly kingdom. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తర్వాతి భాగంలో, ఆయన నాకు అనుగ్రహించే దాని అంతటిలో నేనేమీయు పోగొట్టుకొనక అంత్య దినమందు దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. One of the main reasons of you and me being thankful to God, ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలో తెలుసా? నీవు నేను ఈ పాపపు ఊబిలో పడిపోకుండా నిన్ను నన్ను రక్షించడానికి, ఈ యొక్క భూలోకం నుంచి పరలోక రాజ్య వారసునిగా చేయడానికి, ఆ పరలోక రాజ్య స్థానాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు దేవాది దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్, ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్, కమ్ ఆన్, సే హల్లెలూయా. హూ విల్ డూ దిస్? ఎవరు చేస్తారు ఈ కాలంలో? నీ కొరకు నా కొరకు స్థానాన్ని విడిచిపెట్టేవారు, వారి యొక్క హోదాను విడిచిపెట్టేవారు ఎవరున్నారు ఈరోజు? దెర్ ఇస్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్. నెయిదర్ యువర్ పేరెంట్స్, nor your own people, nor your children, none of the people will do this kind of a sacrifice. కెరూబులు, సెరూబులు, దేవదూత గణములు హోసనా హోసనా హోసనా, ఆరాధన ఆరాధన అని ఆరాధనను నిత్యత్వానికి స్వీకరిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆ యొక్క స్థానాన్ని, ఆ ఆరాధనను, ఆ ఘనతను విడిచిపెట్టేశారు. పీపుల్ లవ్ పొజిషన్స్ ఇన్ లైఫ్. స్థానములు ప్రతి ఒక్కరికి ఇష్టం. ఈ స్థానాన్ని విడిచిపెట్టి వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే వి థింక్ 100 times we will never be able to do that sacrifice, but our Jesus did for all of us. మనందరి కోసం నీవు నేను ఈ లోకంలో నశించిపోకుండా నిత్య జీవములో ఉండాలి అని, పరలోక రాజ్య వారసురాలిగా ఉండాలి అని he left that heavenly place. Hallelujah, hallelujah. That is one of the reasons that you and me have to be thankful to God, because he gave his place. He left his place for all of us. Hallelujah. రెండవ కారణం చూస్తాం. ఆ 2వ కొరింథీయులు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఆ రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఓకే, లెట్స్ రీడ్ 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. ఆయనను మన కోసము పాపముగా చేసెను. లెట్ మీ రీడ్ దిస్ వన్స్ అగైన్ ఫ్రెండ్. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. The second reason why we need to be thankful to God forever and ever and ever and in all circumstances is, నిన్ను నన్ను పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి నిన్ను నన్ను ఏ విధంగా 22 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ యొక్క పాపపు ఊబిలో ఇరుక్కుపోయినటువంటి నా యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా నీతిమంతులుగా, దేవుని యొక్క నీతిగా మార్చడానికి, in the process of transforming you as the righteousness of God,
దేవుని యొక్క నీతిగా నిన్ను నన్ను మార్చడానికి, పాపంలో ఉన్నటువంటి నిన్ను నన్ను నీతిగా మార్చడానికి, ఏ పాపం ఎరుగనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన పాపం అయిపోయాడు. వావ్ వావ్, హూ కెన్ డూ దిస్? హూ కెన్ డూ దిస్? హీఈస్ అ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఏ పాపం ఎరుగనటువంటి దేవుడు. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్. అట్లాంటిది నిన్ను నన్ను దేవుని యొక్క నీతిగా మార్చడానికి ఆయన పాపం అయిపోయాడు. He took all your sins and he became a sin. Can you imagine the extent of love that he has towards us? ఒక్కసారి నీ పట్ల నా పట్ల ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను నువ్వు కొలవగలవా? Can you measure that love? It's an unconditional love, agape love. అవధులు లేనటువంటి ప్రేమ, పాపమైపోయినటువంటి ప్రేమ నీ కొరకు నా కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. That is the second reason that you need to be thankful to him. ఈరోజు ఆయన పాపము కాకుండా పోయినట్లయితే, నిన్ను నన్ను నీతిమంతులుగా ఆయన మార్చకపోయినట్లయితే, what would have been our life? What would have been our state? Just imagine. Hallelujah. That is the second reason why we need to worship God, why we need to thank God forever and ever and ever. Okay, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ కారణం చూస్తాం. Let's see the third reason why we need to be thankful to God. Number 1, because he sacrificed his place, his position for us, so that we will be the inheritance of heaven. మనము దేవుని యొక్క రాజ్యానికి స్వాస్థ్యంగా మారడానికి తన యొక్క స్థానాన్ని ఆయన విడిచిపెట్టాడు. రెండవది, నీవు నేను దేవుని యొక్క నీతి అవ్వడానికి ఆయన పాపం అయిపోయాడు. మూడవదిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. వావ్, ఆసమ్ దిస్ ఇస్. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వాదానికి కర్త. ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. కానీ నిన్ను నన్ను అబ్రహాము యొక్క ఆశీర్వచనముగా మార్చడానికి, నిన్ను నన్ను ఆ బ్లెస్సెడ్ స్టేజ్లోకి తీసుకుపోవడానికి, ఆశీర్వాదాలను నీవు నేను అనుభవించడానికి, ఆ ఆశీర్వాదాల కర్త అయినటువంటి దేవాతి దేవుడు శిలువ మానుపైకి ఎక్కి శాపగ్రస్తుడైకి శాపమైపోయాడు. సో దాట్ హీ గివ్స్ యూ దట్ బ్లెస్సెడ్ స్టేట్, హీ గివ్స్ యూ దట్ బ్లెస్సెడ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. అటువంటి ఆశీర్వాదపు స్థితికి నిన్ను నన్ను తీసుకుపోవడానికి, ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవాతి దేవుడు శాపమైపోయాడు నీ కొరకు నాకు. Isn't this enough for us to thank him? ఈ కారణం చాలదా ఆయనకి జీవితాంతము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి? హల్లెలూయా, హల్లెలూయా. That is the third reason that you have to worship God, to thank him. 4వదిగా చూద్దాం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఐజయా 53 2nd verse. లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. 5వ వచనం చదివినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హి ఇస్. 10,000లలో అతి సుందరుడైనటువంటి దేవాతి దేవుడు, ఇహ పరములలో ఆకాంక్షణీయుడైనటువంటి ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, రూపురేఖల్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనము
సెల్ఫీ ఫోటోలు తీసుకొని అంత అందంగా దేవుని మన యొక్క ప్రొఫైల్లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ డిపిస్ కానీ మనం అప్లోడ్ చేయగలుగుతున్నాము అని అంటే ఆ అందం వెనుక దేవాతి దేవుని యొక్క త్యాగం ఉందండోయ్. దేవాతి దేవుడు నలగగొట్టబడ్డాడు. యేసు క్రీస్తు యొక్క ముఖానికి స్వరూపము పోయింది. టు దాట్ ఎక్స్టెంట్ he was bruised. He was bruised. He suffered so that you and me will lift up our head. ఆయన తల దించుకున్నాడు, నీ యొక్క నా యొక్క తల పైకెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ అ గాడ్ వి హావ్. తన యొక్క అందాన్ని, తన మానాన్ని, తన యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. దాట్ వాస్ ది ఎక్స్చేంజ్ దట్ హీ డిడ్ విత్ us, సో దట్ యు అండ్ మీ విల్ బి హెల్దీ అండ్ యు అండ్ మీ విల్ బి బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. isn't this reason enough for us? ఈ కారణం చాలదా దేవుని జీవితాంతం స్తుతించడానికి, జీవితాంతం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి? 4 reasons. Last reason, one of the important reason for us to be thankful to our God. మత్తయి సువార్త మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం, చివరి వాక్యాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. లుక్ అట్ దిస్. మనము మన అపరాధముల చేత, ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 5, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. While we were yet sinners, while we were dead in our transgressions, మన యొక్క అతిక్రమముల చేత, మన యొక్క పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా, ఆ టైంలో కూడా యేసుక్రీస్తు చూపినటువంటి మహా ప్రేమను బట్టి నిన్ను నన్ను ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడట. హల్లెలూయా. ఆయన గొప్ప కేక వేసి తుది శ్వాస వదిలాడు. ఆయన తుది శ్వాస వదిలాడో లేదో, నీవు నేను మరణపు పరిస్థితుల్లో ఉన్నటువంటి నీవు నేను ఆత్మీయంగా మరణించి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను నన్ను క్రీస్తుతో కూడా లేపాడు. He gave us life. He gave us life. He gave us his position. He gave us his holiness. He sacrificed his holiness. He sacrificed his blessedness. Hallelujah. He sacrificed his health. ఆయన యొక్క ఆరోగ్యాన్ని, ఆయన యొక్క మానాన్ని త్యాగం చేసేసాడు. చివరిదిగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దీని తరువాత what more do you have to search as a reason? ఇక ఈ కారణం కావాలి, ఆ కారణం కావాలని వెతకడానికి ఏముంది? ఏం మిగిలింది? ఇంకా there is nothing that is left now. చివరి బొట్టు వరకు ఆయన యొక్క రక్తాన్ని కార్చాడు. ఈరోజు నీవు నేను బ్రతికున్నాము అన్నట్టు ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ యొక్క కేయాటిక్ సిచ్యువేషన్ లో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరోనా వ్యాధి, విపత్తులు, భయంకరమైనటువంటి అస్థిరమైనటువంటి రాజకీయ పరిస్థితి, ఎప్పుడు ఎలాగుంటుందో, అన్స్టేబుల్ పొలిటికల్ సిచ్యువేషన్, రోగాలు పాపాలు ఎక్కువైనటువంటి రోజుల్లో, హింసలు ఎక్కువైనటువంటి రోజుల్లో, ప్రళయాలు ఎక్కువైనటువంటి రోజుల్లో, సహజమైన విపత్తులు, న్యాచురల్ కెలామిటీస్, సూసైడల్ స్పిరిట్స్ ఎక్కువైనటువంటి రోజుల్లో జీవిస్తున్నటువంటి నీవు నేను
when days are not really fair, situations are not that very fair unto us, there are reasons for us to be thankful to God. And these are the reasons. Jesus himself is a reason for us to be thankful. His life itself is a reason for us to be thankful. ఆయన జీవితము యేసు క్రీస్తే చాలండి మన జీవితంలో మనం ఆయన కృతజ్ఞులమై ఉండడానికి, రుణస్థులమై ఉండడానికి. Aren't these reasons enough for us? చాలవా? ఇంకేం చేయాలి ఆయన నీ కొరకు నా కొరకు? What more is left? ఇంకేం మిగిలింది ఆయన దగ్గర ఇవ్వడానికి? Nothing else. Even right now he is sitting at the right hand of the Father Almighty and interceding for you and for me. We have a God who is like an advocate there, who is like a mediator there. ఒక మధ్యవర్తిగా నీ తరపున నా తరపున విజ్ఞాపనలు చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాధేయపడుతున్నాడు తండ్రి దగ్గర. ఇంకేం కావాలండి? What more do you need? What more do you need? You are so happily living in your home. నీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాము అని అంటే ఆ దేవాతి దేవుడు అక్కడ నీ కొరకు నా కొరకు ప్రాధేయపడుతున్నాడు కాబట్టి. Because he's pleading for you there. He's crying. He's thinking about. ఈరోజు నీ గురించి నా గురించి పట్టించుకునే నాదులు లేడండి లోకంలో. తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు, బంధువులు విడిచిపెట్టేస్తున్నారు, స్నేహితులు విడిచిపెట్టేస్తున్నారు, కుమార్తెలు విడిచిపెట్టేస్తున్నారు మనుషుల్ని. People are being forsaken in life. People are being left in life. People are being ditched in life. మోసపరచబడుతున్నారు, వెన్నుపోట్లు పడుతున్నారు లైఫ్ లో. But we have a God who is thinking about you and me. నీ గురించి నా గురించి ఇప్పటి వరకు కూడా ఆలోచన చేస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఇంకంతకంటే కారణం ఏం కావాలంటే నీకు? What more reason do you need? Come on people, get excited. Wow. దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు. Wow. What eligibilities do you have? నేను నా గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి అని చెప్పడానికి ఒక కారణం చెప్పు. నీ గురించి నా గురించి ఈరోజు అతిశయపడాలి అని అంటే నీలో నాలో ఉన్నటువంటి క్రీస్తు తప్ప వేరే దాని గురించి అతిశయపడడానికి లేదు. There's nothing that you and me can boast about except the Christ who is living inside you. Only because of him you and me can be proud about. అట్టి దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తూ విజ్ఞాపనలు చేస్తూ ఈరోజు శ్వాస పీల్చుకుంటున్నామంటే మన యొక్క గుండెలో చప్పుడు, ఆ యొక్క లబ్ అనే గుండె చప్పుడు కొట్టుకుంటుందంటే అది దేవుని యొక్క భిక్షే. దేవుడు నీ యొక్క నా యొక్క జీవితంలో తన కృప చేత ఇచ్చినటువంటి భిక్షే. సో we need to be thankful for that grace that he has upon our lives. Hallelujah. Hallelujah. Every day నన్ను అడిగితే ప్రతి క్షణము, every second, every minute, every hour, every day, every week, every month, every year, నీ జీవితంలో శ్వాస ఉన్నంత వరకు దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత చెల్లించినా కూడా చాలదమ్మా. అంత చెల్లించినా కూడా చాలదు. ఎందుకనంటే అంత రుణపడిపోయాం ఆయనకి. హల్లెలూయా. తలలు వంచుకుందాం, ప్రార్థించుకుందాం. ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నీకు స్తోత్రం నాయనా. నా జీవితంలో సంతోషం ఉన్నప్పుడు మాత్రమే కాదయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది. నాకు అన్ని సమస్తము సమకూరుస్తూ అన్ని నాయనా నాకు అనుకూలిస్తూ ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రభువా నేను ఆరాధించాల్సింది. నాకు ఈ జీవితాన్ని, ఈ శ్వాసని, ఈ గుండె చప్పుడిని భిక్షంగా ఇచ్చి ప్రతిరోజు నాయనా నా సొంతంగా కాకుండా నీవు నన్ను నిద్రలేపుతున్నావు. నీవు నాకు శ్వాసనిస్తున్నావు, నీవు నాకు ఊపిరినిస్తున్నావు, నీవు నాకు నాయన ప్రాణాన్ని ఇచ్చావు, జీవాన్ని ఇస్తూ బ్రతికిస్తున్నావయ్యా. ఎంతో మంది ఈ రోజు చూడలేక లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు స్వామి. నాయన ఈ క్షణంలో నాయన లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రోగాల గుండా, బాధల గుండా నాయన వెళ్తున్నారు ప్రభు. అయినా నన్ను నీవు ప్రేమించావయ్యా. నా పట్ల నీకు ప్రణాళికలు, ఉద్దేశాలున్నాయి స్వామి. ఈ రోజుటి వరకు కూడా తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని తండ్రి 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 అని నాయన దేవుని దగ్గర నా కొరకు ప్రాధేయపడుతున్నావే, విజ్ఞాపనలు చేస్తున్నావే. ఓ నాయన, నీకు నేను దాసోహుని స్వామి. నీ ప్రేమకు, నీ అక్కరకు, నీ కృపకు నేను దాసోహుని. లార్డ్, ఐ జస్ట్ బౌ డౌన్ బిఫోర్ యు లార్డ్ ఫర్ హూ యు ఆర్. నీవేమై ఉన్నావో, నా జీవితంలో ఏమి చేస్తున్నావో, ఏమి చేశావో, ఏమి చేయబోతున్నావో వాటన్నింటిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం. నా జీవితాంతము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన చాలవయ్యా,
చాలవు స్వామి. ఇట్స్ జస్ట్ నాట్ ఇనఫ్ లార్డ్. నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు నాయన, నాకు ఒక పరిచర్యని ఇచ్చావు, నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చావు, నాకు బిడ్డల్ని ఇచ్చావు, తల్లిదండ్రులను ఇచ్చావు, తినడానికి తిండిని ఇచ్చావు నాయన, తాగడానికి నీరునిచ్చావు, వేసుకోవడానికి బట్టలనిచ్చావు, ఉండడానికి గృహాన్ని ఇచ్చావు. ఓ నాయన, నా జీవితంలో ప్రతి ఒక్క ఆత్మీయ, శారీరక, మానసిక నాయన ఈవుల్ని నేను అడక్క ముందే నీవు నాకు దయచేస్తున్నావు. నేను ఇంకా నా ప్రార్థన ముగించక ముందే నా అక్కర్లను నీవు తీరుస్తున్నావు. ఇంతకంటే నాయన ఏమి, వాట్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ మోర్ లార్డ్? వాట్ మోర్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ జీసస్? దండాలనైనా నీకు దండాలు, శతకోటి దండాలనైనా శతకోటి దండాలు, కోట్లాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్వామి. ఈ వాక్యం చెప్పినట్లుగా, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు, ఎందుకనగా ఇది యేసు క్రీస్తు యొక్క, దేవుని యొక్క చిత్తమై నీ జీవితంలో. అయినా ఈ యొక్క సత్యాన్ని నేను గ్రహించి, నీవు నా కొరకు ఏం చేసావో, నీవు నా కొరకు ఏమై ఉన్నావో, నా జీవితంలో ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, వాటిని అన్నింటినీ కూడా తలంచి నీ పాద సేవ చేయడానికి నైనా నీవు నాకు సహాయం చేయి. నీ కొరకు నైనా బలమైన పనిముట్టుగా నేను పనిచేయడానికి, ఈ సత్యాన్ని నాయన ఒక సంఘముగా, ఒక వ్యక్తిగత నాయన జీవితముగా, కుటుంబ జీవితముగా నాయన నేను భారము కలిగి ఇతరులకు చెప్పడానికి ప్రభువా నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి, కృపను దయచేయండి, కృపను దయచేయండి, కృపను దయచేయండి అయ్యా. నీవే నాకు సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి నాయన. ఈ యొక్క వర్జీనియాలో నాయన తెలుగు వారి మధ్యన నాయన జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప సేవను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ని బట్టి మీకు వందనాలు నాయన. పాస్టర్ రూఫస్ అయ్య గారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి నాయన భారభరితమైనటువంటి, నిస్వార్థమైనటువంటి నాయన, భయము లేనిటువంటి నాయన, త్యాగభరితమైనటువంటి సేవను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన దర్శనాల్ని బట్టి మీకు వందనాలు. ఈ సంఘాన్ని మరొక మెట్టుకు మీరు తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. ఓ నైనా, మీ కొరకు నైనా వెలిగింపబడే జ్యోతులుగా, దీప స్తంభములుగా ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. దీప స్తంభం వలె, లైక్ ఎ లైట్ హౌస్ లార్డ్, మేక్ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ చర్చ్, సో దట్ లార్డ్ దే విల్ బ్రింగ్ మెనీ సోల్స్ టు యువర్ ఫీట్. ఎన్నో ఆత్మలు మీ యొక్క పాదాల దగ్గరికి నైనా, మీ యొక్క పరలోక రాజ్యం కొరకు సంపాదించడానికి ఈ బిడ్డల్ని మీరు సంసిద్ధుల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి అందరికీ మంచి ఆరోగ్యములను, బలమును దయచేయండి నాయన. సంఘ నాయకుల్ని, యూత్ ని నాయన, మెన్ ఫెలోషిప్ నైనా, విమెన్స్ ఫెలోషిప్ ని, నాయన చిన్నపిల్లల్ని, ప్రతి ఒక్కొక్కరిని మీరు పేరు పేరును దీవించి ఈ సంఘము నాయన మరొక మెట్టుకి నాయన ఎదగడానికి కృపను దయచేయండి. మీకు ఇంకనూ దగ్గరగా జీవించడానికి, కృతజ్ఞులైన జీవితాంతము మీ పాదాల దగ్గర ఉండి నాయన జీవించడానికి కృపను దయచేయమని మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప తరుణంను బట్టి మీకు వందనాలు. ఓ ప్రభువా, నైనా ఏ యోగ్యత లేని నన్ను నైనా మీరు ఎన్నుకున్నారు ప్రభువా. ఈ సంఘంతో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్యంలోని సత్యాలు మేము ధ్యానించుటకు నైనా మీరు నాకు కృపనిచ్చారు నైనా. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. దీన్ని బట్టి నా జీవితంలో కూడా నైనా మీరు మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు. మా జీవితాంతం, మా తుది శ్వాస వరకు మీ కొరకైనటువంటి నైనా బలమైన స్తంభాలుగా, రాయబారులుగా మేము పనిచేయటకు నైనా కృపను మీరు మాకు దయచేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తాం. మా జీవితాలను, మా ఆత్మలను, మా శరీరములను, మా మనస్సులను, సమస్తాన్ని మా సంఘాలను అయినా మీ పాదాల దగ్గరికి సమర్పించుకుంటూ, అర్పించుకుంటూ యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి జవాబు పొందించున్నాము స్వామి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.